హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనము సడ్లపల్లి వినాయకుని షెడ్ లో అయితే ఫుల్ బ్లాక్ తీసేద్దామని అయితే వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ మొత్తం చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ లో మీకు కలరింగ్ అయితే కనిపించేస్తాం కదా. సో ఇక్కడ మొత్తం ఫినిషింగ్ వర్క్ అండ్ కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడ తీద్దాం అనేసి అయితే వచ్చినాను. ఇప్పుడైతే మీకు డీటెయిలింగ్ గా ప్రతి వినాయకుడిని కూడా ఇక్కడ చూపించేస్తాను. ఇప్పుడు మనం వెళ్ళేసి అయితే చూసేద్దాం పదండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇప్పటి నుంచి ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క షెడ్ మాక్సిమం ఎక్కడెక్కడ వెళ్ళాలనిపిస్తుందో అక్కడ మొత్తం ఎత్తు వరకు మనము షార్ట్ వీడియోలు చేసినాం కదా. ఆ షార్ట్ వీడియోలో తీసిండే ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళేసి మనం అయితే తీసేద్దాము. లాగ్ వీడియోలు కూడా చూపించేస్తాం మీకు ఏమున్నాయని. వీలైతే కూడా మీ ముందుకి ప్రైస్ డీటెయిల్స్ తో సహా తీసుకొచ్చడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ సడ్లపల్లి వినాయకుని షెడ్ లో, స్టార్టింగ్ షెడ్ లో మనము వినాయకుల పెయింటింగ్ ఎలా అయినా ఏమైనా అయితే చూసేద్దాం పదండి. బయట చూడొచ్చు, మనకి మన శివుడు అవతారంలో ఉండే వినాయకునికి అయితే ఇంకా పెయింటింగ్ కాలేదు, ఫినిషింగ్ వర్క్ కాలేదు. ఇలా కాస్త ముందుకు వచ్చినామంటే మనకి ఇక్కడ చూడొచ్చు మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్క వినాయకుడిని చూసేద్దాము. మొదటైతే కనుక మనకి ఈ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు చూడొచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే గరుడ మహారాజు అయితే వచ్చింటాడు. మనకి వినాయకుడు సింపుల్ గా మనకి కూర్చొనేసి అయితే ఉంటాడు. పెయింటింగ్ వర్క్ అయితే ఎక్కడ కూడా తగ్గకుండా సూపర్ అంటే సూపర్ కొట్టినారు. మనకి చాలా అంటే చాలా బాగుంది. ఐ ఫినిషింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగా ఇచ్చినారు. మూడు నామాలు కూడా అండ్ ఏ దాంట్లో కూడా తగ్గకుండా మనకైతే చాలా బాగుంది. ఆభరణాల విషయానికి వస్తే కనుక వీళ్ళు చమ్కీ వర్క్ అయితే చేయకుండా మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసినారు అనమాట. ఈ మోడల్ ఒకటి మనకి చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఈ లైన్ మొత్తం మనకి డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉంది. ఇవి కూడా చూపించేస్తాను. అండ్ మనకి ఇక్కడ వస్తే కనుక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి సింపుల్ గా కూర్చోండి వినాయకుడు చూడొచ్చు. మనకి ఫస్ట్ పెయింటింగ్ కొట్టింది వచ్చేసి ఈ వినాయకునికి అనమాట. ఈ వినాయకుని కూడా ఒకసారి ఐ ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ గా ఉందో. అండ్ మూడు నామాలు కూడా చాలా అంటే చాలా బాగున్నది. పెయింటింగ్ వర్క్ కూడా ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా కొట్టేసినారు వీళ్ళు. అండ్ మనం ఇక్కడ వస్తే కనుక మనకి ఇక్కడ చూడొచ్చు చిన్న వినాయకుడు, మన శివుడు యొక్క శివలింగం ఉంటుంది. చేకింద వేసుకొనేసి అయితే వినాయకుడు అయితే కూర్చుంటాడు. అండ్ కింద వచ్చేసరికి మన గజరాజు ఉంటాడు. ఈ వినాయకుడు వచ్చేసి మనకి దాదాపుగా ఒక 3 to 4 feet మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇవి కూడా ఒక 3 pieces లో డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంది చూడొచ్చు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ చిన్న లాల్ బహదూర్ రాజా మాదిరి మనకి కొంచెం డిఫరెంట్ లో ఉంటుంది అనమాట. లాల్ బహదూర్ రాజా వినాయకుడు కూడా ఉంది. ఇది కూడా మనకి దాదాపు ఒక 4 feet వరకు వస్తుంది. చూడండి ఎంత బాగుందో, మీకు వీడియోలోనే ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. డైరెక్ట్ గా వచ్చి చూసారంటే ఇంకా బాగుంది. పంచవర్క్ కావచ్చు, ప్రతి ఒక్కటి సూపర్ అంటే సూపర్ గా కొట్టేసినారు వీళ్ళు పెయింటింగ్ మాత్రము. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి 3 కలర్లలో అయితే అవైలబుల్ ఉంది. ఈ వినాయకుడు కూడా 3 కాదు చాలా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు లైన్ మొత్తం అవే ఉన్నాయి మనకి. అండ్ ఇటు సైడ్ మనకి మొత్తం ఇది కొంచెం మనకి వినాయకుడు వచ్చేసరికి పింక్ షేడింగ్ అనమాట. పింక్ షేడింగ్ లో ఉంది వినాయకుడు. అండ్ ఇక్కడ వస్తే కనుక మనకి కొంచెం సిమెంట్ అండ్ బ్లూ కలర్ ఫినిషింగ్ లో అయితే ఉంది వినాయకుడు. అండ్ ఇక్కడ మొత్తం అవే అనమాట చూడొచ్చు. ఇంకా కాస్ట్ ఇక్కడ ముందుకు వచ్చినామంటే మనకి చింతమణి రాజా వినాయకుడు కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 3 to 4 feet మధ్యలో అయితే ఉంటాడు. అండ్ ఇలా కాస్త ముందుకు వస్తే మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో కృష్ణుడు, అలానే ఇటు సైడ్ వచ్చేసి మనకి రాధా ఉండే వినాయకుడు. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 5 feet వరకు వస్తుంది. ఈ వినాయకుడు కూడా మనకి లైన్ మొత్తం ఇవే అనమాట. పీసెస్ చూడొచ్చు, దాదాపు ఒక 10 pieces దాకా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకి వినాయకునికి అయితే ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్ గా అయితే ఇచ్చేసినారు. క్లారిటీ ఏమన్నా కొంచెం డల్ ఉంటే సారీ. చూడండి ఇక్కడ లైటింగ్ మొత్తం లేదు. సో లైటింగ్ లేదు, అటు సైడ్ పెయింటింగ్ కొడుతున్నారు. సో అక్కడ వేసుకున్నారు వాళ్ళు లైటింగ్. ఇక్కడ చూస్తే కనుక మనకి మీకు చెప్పినాం కదా, బ్యాక్గ్రౌండ్ ఆర్చిలో మత్స్య కూర్మ వరాహ నృసింహ అని మనకి విష్ణుదేవుడు తన రూపాలన్నిటిని బయటకు వదిలింటాడు అని చెప్పినాం కదా. ఇది ఆర్చిలో చూడొచ్చు మొత్తం పెయింటింగ్ వర్క్ అయిపోయింది. విష్ణుదేవుడు అయితే తన అవతారాలన్నీ వదిలింటాడు, అది బ్యాక్గ్రౌండ్ ఆర్చిలో వచ్చింటుంది అనమాట. ఇంక వినాయకుడు అయితే చూడొచ్చు మనకి రాజా మాదిరి కూర్చొనేసి ఉంటాడు. ఈ వినాయకునికి వచ్చి ఒరిజినల్ ఆర్చ్ ఇదనమాట. ఆర్చ్ కూడా పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ఒరిజినల్ ఆర్చ్ ఇది, కానీ ఇక్కడ మనకి డిఫరెంట్ గా ఉండాలనేసి అన్ని అలాగే ఉంటే బాగుండు అనేసి మనకి ఈ వినాయకునికి అయితే ఆర్చ్ వేకేసి చూడొచ్చు సూర్య భగవాన్ ఆర్చ్ అయితే ఇచ్చేసినారు. సూర్య భగవాన్ ఆర్చ్ కూడా మనకి మెటాలిక్ ఫినిషింగ్ అయితే ఇచ్చినారు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ గా ఉన్నది. ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. బుకింగ్ అయితే మాక్సిమం చాలా వినాయకులు అయితే అయిపోయినాయి. అండ్ ఇలా కాస్త ముందుకు వెళ్ళామంటే సేమ్ వినాయకుడు మనకి ఇక్కడ రెండో పీస్ అనమాట.
రెండో పీస్ అండ్ డిఫరెంట్ కలర్ లో అయితే అవైలబుల్ ఉంది. ఇంక లైన్ మొత్తం ఇవే. అండ్ ఇక్కడ వచ్చినామంటే మనకి ఇంకొక వినాయకుడు, మనకైతే ఎలుక వాహనం పైన అయితే కాలు వేసుకుని వినాయకుడు తన చేయి కింద నెమిలి వాహనం అనమాట. ఈ నెమిలి వాహనం యొక్క పింఛం వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చి ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి మనకి హంస యొక్క పింఛాన్ని అయితే ఇచ్చేసింటారు. హంస అలానే హంస యొక్క పింఛాన్ని. ఈ వినాయకుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడు. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 9 to 8 feet మధ్యలో అయితే ఉంటాడు. చూడండి అసలు ఎట్లా ఉందో పెయింటింగ్, సూపర్ అంటే సూపర్ కొట్టినారు. అండ్ ఈ సైడ్ మొత్తం మనకి రాధాకృష్ణుడు ఆల్చి ఉండే వినాయకుడు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి హంస వాహనంతో ఉండే వినాయకుడు అనమాట. ఇలానే కాస్త ముందుకు వెళ్దాం మనము. ఇలానే కాస్త ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చూడొచ్చు మన రాజా ఫోజ్ లో ఉండే వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 5 feet వరకు వస్తాడు. చూడండి ఎంత బాగుందో పెయింటింగ్ అయితే సూపర్ అంటే సూపర్ కొట్టినారు. ఆ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మనకి సూర్య యొక్క మెరుపులో లాగా అయితే మనకి వదిలినారు. ఐ ఫినిషింగ్ అండ్ నామాలు అండ్ చాలా అంటే చాలా సూపర్ గా ఇచ్చినాడు. ఇప్పటి వరకు మీరు ఇన్ని వినాయకులు చూసినారు కదా, ప్రతి వినాయకునికి చూడండి ఎక్కడ కనుక మనకి చమ్కి వర్క్ అయితే ఇలేదు, మొత్తం గోల్డ్ కలర్ అన్నమాట ఆభరణాలు మొత్తం. ఈసారి అలా కొట్టుకున్న చాలా మంచి పని చేసినారు. చాలా మందికి ఇలా ఉంటేనే ఇష్టము. అన్ని చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చా కనుక మనకి కృష్ణుడు అవతారంలో ఉండే వినాయకుడు చూడండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి ద్వారకా అనమాట. కృష్ణుడు అవతారంలో మనకి వినాయకుడు అయితే కూర్చుంటాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో చూడొచ్చు మనకి ఇటు సైడ్ బలరాముడు అండ్ ఇటు సైడ్ కృష్ణుడు కూడా ఉంటాడు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి రాధా అండ్ కృష్ణుడు వచ్చేసి మనకి బాల్కనీ నుంచి చూస్తున్న విధంగా అయితే ఉంది. మొత్తం బ్లూ షేడింగ్ తో అయితే ఇచ్చినాడు వినాయకుడు. ఇది మనకి దాదాపుగా ఒక 9 to 8 feet మధ్యలో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనము ఇటు సైడ్ వెళ్ళేసి మిగిలిన వినాయకులు చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చినామంటే మనకి లంబోదర వినాయకుడు అనమాట. చూడండి మన బాలాపూర్ స్టైల్లో ఉన్న వినాయకుడు. మొత్తం మనకి దుబ్బగా ఉంటాడు వినాయకుడు. మొత్తము సింపుల్ గా మనకైతే వేరే లెవెల్ ఉంది. ఈ వినాయకుడు దాదాపుగా మనకి ఒక 10 to 11 feet మధ్యలో అయితే ఉంటాడండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడ అడిగినాను, మీకు ఒకవేళ ఈ వినాయకుడు కావాలంటే దీంట్లో మనకి ఓన్లీ 2 pieces అవైలబుల్ ఉంది. మొత్తం బుకింగ్ అయిపోయినాయి. దాదాపుగా 10 pieces వరకు చేసినారు, మొత్తం అయిపోయినాయి. 2 pieces అయితే అవైలబుల్ ఉందంట. ఒకసారి విజిట్ అయ్యేసి నచ్చింటే కనుక త్వరగా బుక్ చేసుకోండి. పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఓన్లీ ఇంకా మనకి గోల్డ్ ఫినిషింగ్ అవుతుంది అనమాట. అండ్ ఇటు సైడ్ వస్తే కనుక మనకి ఇంకోటి సింపుల్ గా మనకి కూర్చోండి వినాయకుడు అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసరికి సూర్యుడి మెరుపుల మాదిరి, సూర్యభవన్ ఆర్చ్ మాదిరి అయితే వచ్చినారు. ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి దాదాపుగా ఒక 10 feet వరకు వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వినాయకుడు మనకి డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉంది. చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇటు సైడ్ నుంచి కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి ఇంకొక మోడల్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం పెయింటింగ్ వర్క్ అయిపోయింది. మీకు పెయింటింగ్ వర్క్ అయిపోయింది చూపిద్దాం అనేసి అయితే చూపిస్తాను. చూడొచ్చు మనకి సింపుల్ గా కూర్చుండే వినాయకుడు. ఇది కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. మనకి మొత్తం సూర్య భగవాన్ ఆర్చ్ అండ్ పైన వచ్చేసరికి మన బొమ్మం బొల్లి శివుడు అనమాట. లైట్ గా మనకి నాట్యం ఆడుతుండే ఫోజ్ లో అయితే ఉన్నాడు మనకి శివుడు. ఇటు సైడ్ మనకి ఇంకో డిఫరెంట్ కలర్ లో అయితే అవైలబుల్ ఉంది. చూడండి ఇక్కడ. ఇటు సైడ్ మనం 2 రోజులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 3rd row అయితే మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా దీనిలోకైతే మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. స్టార్టింగ్ లో ఇంకా కొన్ని వేరే వినాయకులు ఉన్నాయి, చూద్దాం పండి. చూడండి మొత్తం రైట్ సైడ్ మొత్తం మనకి లంబోదర ఫోజ్ లో ఉండే వినాయకుడు, లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి సింపుల్ రాజా స్టైల్లో కూర్చుండే వినాయకుడు అనమాట. ఇంకొకసారి చెప్తాను, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి దాదాపు ఒక 10 to 11 feet వస్తాడు. రైట్ సైడ్ వినాయకుడు వచ్చేసరికి మనకి ఒక 10 feet వరకు వస్తాడు మనకి. అండ్ మనకి ఇంకా ఇక్కడ వచ్చినామంటే కనుక మనకి ఇంకోటి రాజా ఫోజ్ లో ఉండే వినాయకుడు. మనకి ఇటు సైడ్ అండ్ అటు సైడ్ వచ్చేసరికి గజరాజు వచ్చేసి ఉంటాడు. మనకి చూడొచ్చు కింద పీఠం పైన అయితే కూర్చునేసి వినాయకుడు అయితే ఉంటాడు. సూపర్ అంటే సూపర్ ఉంది వినాయకుడు. మీకు ఆల్రెడీ ఇది మొత్తం మీకు షార్ట్ వీడియోలో అయితే చూపించేసాం కదా. మొత్తం ఇప్పుడైతే పెయింటింగ్ కూడా అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా చేసినారు పెయింటింగ్. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 10 to 11 feet మధ్యలో అయితే వస్తాడు. చూడండి అసలు ఎంత బాగుందో పెయింటింగ్ అయితే. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు లాస్ట్ లో చేసినారు మనకి ఓన్లీ సింగిల్ వినాయకుడు అనమాట. మీరు ఇద్దరు వినాయకులని 3 different గా చూసినారు. ఒకటి వచ్చేసరికి ఇక్కడ మనకి పిల్లో ఉంది కదా, ఈ పిల్లో దగ్గర ఛత్రపతి శివాజీ చిన్నగా ఉంటాడు, అదొకటి కొంచెం పెద్దగా ఉంటాడు, అది 2వ మోడల్. మొత్తం శివాజీ మహారాజ్ మొత్తం నిలబడుకొని ఉంటాడు, అది 3వ మోడల్ అనమాట. ఇది 4వ మోడల్. మనకి
చూడండి సింపుల్ గా ఓన్లీ వినాయకుడు మాత్రమే అనమాట. దీనికి ఆర్చ్ వస్తుందా? నో, ఆర్చ్ అయితే రాదని అయితే చెప్తున్నారు మనకి. బొమ్మ ఆత బొంబాయి స్టైల్ ఇసుక ఆర్చ్ ఉన్నాయి అతన ఆర్చ్ వచ్చేలేదు. మొత్తం మనకి ముంబై స్టైల్లోనే అనమాట మొత్తం వినాయకుడు ఉండేది. చూడొచ్చు, ఇది మనకి ప్లెయిన్ లో అవైలబుల్ ఉంది. ఒకసారి విజిట్ అయ్యి మీకు కావాలంటే కనుక మీకు ఎట్లాంటి కలర్లు కావాలో అట్లా కొట్టించుకోండి. త్వరగా వచ్చేసి ఇది మనకి ప్లెయిన్ లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన మనకి ఇంకొక వినాయకుడు ఓన్లీ సింగిల్ పీస్ అయితే మనకి అవైలబుల్ ఉంది. మనకైతే ఇక్కడ ముందు చూడొచ్చు మన బొమ్మబోలి శివుడు ఎద్దు వాహనం పైన అయితే కూర్చొనేసి ఉంటాడు. మొత్తం వినాయకుడు వచ్చేసి మనకి పల్లకి లాగుతున్న విధంగా అయితే ఉంటుంది. మనకి ఎద్దు అయితే పల్లకి లాగుతూ ఉంటుంది, వినాయకుడు అయితే కూర్చుంటాడు. అండ్ అటు సైడ్ మనకి వచ్చేసరికి పార్వతీదేవి కూడా ఉంది. చూడండి ఈ వినాయకుడు చాలా అంటే చాలా బాగుంది. మనకి మూషిక వాహనం వచ్చేసరికి చూడొచ్చు, కింద ఒక మూషిక వాహనం ఉంది, అలానే పైన ఇంకో మూషిక వాహనం జెండా పట్టుకుని వేసేసి ఉంది. ఇంకా ఇలా కాస్త మందికి వచ్చినామంటే మనకి హంసరాజు వినాయకుడు చూడండి, ఇది మొత్తం కోరుట్లలో ఉండే వినాయకుడు అనమాట. అది కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది కొన్ని పీసెస్లో అయితే. ఇది కూడా మనకు ప్లెయిన్ లో అవైలబుల్ ఉంది. కాస్ట్ ఇలా ముందుకు వెళ్ళామంటే ఇంక ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఈ వినాయకులు కూడా ఒకసారి చూసేద్దాం మనము. ఇక్కడంతా చూడొచ్చు పెయింటింగ్ అయితే పెట్టుకున్నారు. ఇంకా చూసా కనుక ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 7 to 8 feet మధ్యలో అయితే వస్తాడు. పెయింటింగ్ వర్క్ అయితే గోల్డ్ వర్క్ కూడా అయిపోయింది. ఇటు సైడ్ నుంచి మనకి గోల్డ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. చూడొచ్చు, సేమ్ మీకు ఇంతకు ముందు చూపించిన వినాయకుడు మాదిరి మొత్తము, కానీ కొంచెం పొజిషన్ అయితే చేంజ్ అనమాట. ఈ వినాయకుడు కూడా మనకి చాలా అంటే డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు ఇంకొక మోడల్ అనమాట. ఇది మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ లైన్ కి ఈ రోజు అనమాట స్టార్ట్ చేసిండేది. మనకి వినాయకుడు అయితే నిలబడుకొని ఉండేసి ఉంటాడు అనమాట, కొంచెం డాన్సింగ్ ఫోజ్ లో అనమాట. చూడొచ్చు, ఇక్కడ మనకి మూషిక వాహనం కూడా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి మనకి సపరేట్ వస్తుంది. అండ్ గ్యాప్ వస్తుంది, అంటే సపరేట్ అంటే తీయలేము, మనకి ఫిట్టింగ్ అనమాట, గ్యాప్ ఉంటుంది. మీరు పూలారాలు అలాంటి వేసుకోవాలంటే చాలా బాగుంటుంది. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు, 5 to 6 feet. అండ్ మీకు స్టార్టింగ్ లో చూపించిన మోడల్ అనమాట, రాముడితో ఉండే వినాయకుడు అని ఆ వినాయకుడు కూడా ఇంకా ఈ రోజే పెయింటింగ్ అవుతుంది. పెయింటింగ్ వర్క్ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా బాగా కుడుతున్నారు. పెయింటింగ్ వర్క్ ఇంకా దీనిలోకి నడుస్తుంది. మళ్ళీ మీకు సపరేట్ గా ఫుల్ ఫినిషింగ్ అయిపోయినాయంటే ఇంకొకసారి చూపించేస్తాను. అండ్ ఇటు సైడ్ మనకి పరశురాము ఉన్న వినాయకుడు. ఈ వినాయకుడు కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ లో కూడా అవైలబుల్ ఉంది. డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ కాండి. ఇంకా కొన్ని పీసెస్ అయితే వినాయకులు అయితే బుకింగ్ అయితే ఉన్నాయి. మీరు లేట్ చేయకుండా ఒకసారి విజిట్ కావండి. మళ్ళీ లేట్ చేసినారంటే ఉండే వినాయకులు కూడా బుకింగ్ అయిపోతాయి. ఇంకా అడ్రస్ విషయం కూడా ఇంకొకసారి మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ లైవ్ లొకేషన్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో DM చేయండి, మీకు సెండ్ చేస్తాను. కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ కాంటాక్ట్ నెంబర్లకు అయితే మీరు కాల్ చేయండి. మీకు అన్న అయితే మీతో తెలుగులోనే మాట్లాడతాడు, హిందీ ఏం కాదు, తెలుగులోనే మాట్లాడి మీకేం కావాలా అనేసి మీకు రీజనబుల్ రేట్లో అయితే రీజనబుల్ రేట్లలోనే మీకు ఇస్తారు. వినాయకులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా వరకు వినాయకులు కూడా బుక్ అయిపోయినాయి. త్వరగా ఒకసారి విజిట్ అయిపోండి, విజిట్ అయిపోయేసి బుక్ చేసేసుకోండి. బయటకు వస్తే కనుక చూడండి, మొత్తం ఇవన్నీ శివుడు అవతారంలో ఉండే వినాయకులు, ఇవి కూడా బుకింగ్ అయిపోయినాయంట. మొత్తం ఎన్ని ఉన్నాయో కూడా ఇంకా తెలియదు, 1-2 ఉండొచ్చు మాక్సిమం. అండ్ ఇది ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ హంసరాజ్ ఫోజ్ లో ఉండే వినాయకుడు, ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 10 feet వరకు వస్తాడు. వీడు మొత్తం ఇవే ఉన్నాయి. ఈ రోజు అయితే వీటికి హ్యాండ్ అండ్ తొండము అవన్నీ ఫినిషింగ్ వర్క్ అయితే ఇస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ మొత్తానికి అయితే అప్డేట్ అయితే ఇది. ఒకసారి డైరెక్ట్ గా వచ్చి విజిట్ అయ్యి మాట్లాడండి, లేదంటే కింద డిస్ప్లే అవుతుంది నంబర్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడైతే వినాయకులు అయితే వరకు బుకింగ్ అయితే అయిపోయినాయి. చాలా వరకు అంటే దాదాపు ఒక 70 to 80% అయితే అయిపోయినాయి. మీకు ఈ వినాయకులు అన్ని చూపించాను, మీకు ఎలా అనిపించినాయో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కామెంట్ చేయండి, వీలైతే నేను చెప్తా, లేదంటే కన్నా మీకు డిస్ప్లే అవుతుండే నంబర్ని అయితే కాల్ చేయండి. అన్న అయితే తెలుగులో అనమాట ఉండేది మనకి. ఇక్కడ తెలుగులో మీతో మాట్లాడతారు, హిందీ ఏం మాట్లాడరు, తెలుగులోనే మాట్లాడతారు. మొత్తం వరకు వినాయకులు అయితే ఈ షెడ్ లో అయితే ఈ 1 షెడ్ లో అయితే మొత్తం ఖాళీ అయిపోయినాయి. 2వ షెడ్ లో ఎంతవరకు ఏమో తెలియదు. 2వ షెడ్ లో ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ మొత్తం ఈ వీటి మాదిరి కంప్లీట్ అయిన తర్వాత అయితే మీకు అప్డేట్ చేస్తాను. మొత్తానికి అయితే ఇదనమాట. వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పటి నుంచి మొత్తం లాంగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేసేద్దాము. అందుకే బాయ్ ఫ్రెండ్స్.